వచ్చే ఏడాది సంక్రాంతికి గట్టి పోటీ ఉంటుందని, బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు పోటీ పడబోతున్నాయని వినిపించింది. అయితే దగ్గర పడుతున్న కొద్దీ క్లారిటీ వచ్చేస్తోంది. వినిపిస్తున్న దాని ప్రకారం ముగ్గుల పండగకు 3 సినిమాలు బరిలో నిలవబోతున్నాయట. అందులో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న రాబోతోంది. బాలకృష్ణతో సితారా ఫిల్మ్స్ నిర్మించిన డాకు మహారాజ్ జనవరి 12న విడుదల కానుంది. ఇక 14న వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కాబోతోంది. సందీప్ కిషన్ నటించిన మజాకాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, భైరవం కూడా రేస్ నుంచి తప్పుకున్నట్లు వినిపిస్తోంది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతుందని అంటున్నారు. కానీ తెలుగులో అజిత్కు అంత మార్కెట్ లేదు కాబట్టి థియేటర్లో దొరకడం కూడా కష్టమే. సో 3 సినిమాలే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 కూడా దేనికదే డిఫరెంట్ జోనర్స్గా చెప్పవచ్చు. గేమ్ చేంజర్ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ కాగా, బాలకృష్ణది యాక్షన్ డ్రామా, వెంకటేష్ది ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో దీపావళి సినిమాల్లాగే ఈసారి కూడా 3 విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్తో అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక పాట్నా ఈవెంట్తో బన్నీ పాన్ ఇండియా స్టామినా ఏమిటన్నది తేలిపోయింది. ఎవరూ ఊహించని స్థాయిలో వచ్చిన జనసందోహం చూసి ఉత్తరాది సినిమా వారి మతిపోయిందట. ఇక అందరి దృష్టి రాబోయే ఐటెం సాంగ్ పైనే ఉంది. అంతేకాదు సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పూర్తిగా వచ్చిందంటున్నారు. థమన్ ఫస్ట్ హాఫ్ పూర్తి చేసినట్లు చెప్పేశాడు. మిగిలిన భాగాన్ని అజనీష్ లోక్నాథ్, శ్యామ్ సిఎస్ పూర్తి చేస్తున్నారట. అయితే దేవిశ్రీ ప్రసాద్ కూడా తన వంతు ఆర్ఆర్ని పూర్తి చేశాడట. నిజానికి సినిమా మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం ఓ వెర్షన్ అందించేశాడట. ఇక రెండో వెర్షన్ని థమన్, అజనీష్, శ్యామ్ పూర్తి చేశారన్నమాట. సో 2 వెర్షన్స్ రెడీగా ఉన్నాయన్నమాట. ఏది ఫైనల్ చేస్తారన్నది సుకుమార్ చేతుల్లో ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్కి కూడా ఇలాగే 3 వెర్షన్స్ రీరికార్డింగ్ చేయించారట. అయితే చివరికి దేవిశ్రీ వెర్షన్తోనే రిలీజ్ అయింది. ఇక సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందంటున్నారు. చూడాలేం జరుగుతుందో. లక్కీ భాస్కర్తో చెప్పి మరీ హిట్ కొట్టాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ. ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు, త్రివిక్రమ్తో గుంటూరు కారం రిలీజ్ చేసిన నాగవంశీ దీపావళికి లక్కీ భాస్కర్ రిలీజ్ చేశాడు. అయితే ఈ 2 సందర్భాల్లోనూ వీటికి పోటీ ఎదురైంది. సంక్రాంతికి హనుమాన్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీపావళికి కా సినిమాతో పాటు అమరన్ రిలీజ్ అయి విజయం సాధించాయి. అటు సంక్రాంతికి హనుమాన్కు కానీ, ఇటు దీపావళికి కా సినిమాకు కానీ సెంటిమెంట్ వర్కౌట్ అయిందని ఓ సందర్భంలో నాగవంశీ చెప్పాడు. అంతేకాదు వచ్చే సంక్రాంతికి మా సినిమాకి మేము సింపతి ప్లే చేయాలేమో అని వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు. దీంతో నాగవంశీ హనుమాన్, కా సినిమాలను తక్కువ చేసి మాట్లాడినట్టయింది. సినిమాలో విషయం లేకపోతే ఎంత సింపతి ఉన్నా ఆడవన్న సంగతి నాగవంశీకి బాగానే తెలుసు. అయినా అవి పోటీలో లేకుంటే తమ సినిమాకు అడ్వాంటేజ్ ఉండేదన్న భావం బయటపడింది. ఏదేమైనా పోటీలో గెలిచి నిలిచిన వాడే అసలైన విజేత. అలా అసలు సిసలు విజేతగా నిలవాలే కానీ మేము కూడా సింపతి ప్లే చేయాలేమో అని నాగవంశీ అనడం సరికాదేమో అని కొందరి భావన. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి తమ సినిమాకు వేరే ఎవరైనా పోటీ వస్తే నాగవంశీ ఏమంటాడో చూడాలి. రిషబ్ శెట్టి నటించిన కాంతారా చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. రిషబ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కన్నడలో రిలీజ్ అయి హిట్ అయిన ఈ సినిమా ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం రిషబ్ ఈ సినిమాకు ప్రీక్వెల్ తీస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కూడా వచ్చే ఏడాది అదే డేట్కి రాబోతున్నట్లు వినిపిస్తోంది. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. తమిళనాడు సాధారణ ఎన్నికలకు ముందు ఈ సినిమాను రిలీజ్ చేసి బెనిఫిట్ పొందాలని విజయ్ భావిస్తున్నాడు. ఇటీవల తన రాజకీయ పార్టీ బహిరంగ సభ విజయవంతం కావడంతో విజయ్ కూడా ఖుషీగా ఉన్నాడు. మరి విజయ్తో ఢీకొనబోతున్న రిషబ్ ఎలాంటి పోటీ ఇస్తాడు? వారిద్దరిలో ఆడియన్స్ మెప్పును ఎవరు పొందుతారని తెలియాలంటే వచ్చే ఏడాది అక్టోబర్ 2 వరకు ఆగక తప్పదు. అంతకుముందు షమ్మీ కపూర్తో చైనా టౌన్ వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ శక్తి సామంత తరువాత రూపొందించిన చిత్రం కశ్మీర్ కీ కలి. 1964 నవంబర్ 20న ఈ చిత్రం విడుదలైంది. ఇందులో షమ్మీ కపూర్ జోడీగా షర్మిలా ఠాకూర్ నటించారు. ఈ చిత్రానికి ఓపీ నయ్యర్ సంగీతం పెద్ద ఎస్సెట్. అందుకు తగ్గట్టుగా ఎస్హెచ్ బిహారీ పాటలు పలికించారు. బరువు బాధ్యత లేని ఓ కోటీశ్వరుని వారసుడు కశ్మీర్లోని తమ ఎస్టేట్కు వెళ్తాడు. అక్కడ పూలమ్మే చంపాను చూసి ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లాడాలని అక్కడ ఉండే మరొకడు ప్రయత్నిస్తుంటాడు. అతను హీరో హీరోయిన్లకు పలు ఇక్కట్లు కలుగజేస్తాడు.
చివరకు కోరుకున్న అమ్మాయిని హీరో పెళ్లాడడంతో కథ సుఖాంతమవుతుంది. కశ్మీరీకి కలి మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన 15 ఏళ్లకు తెలుగులో ఎన్టీఆర్ హీరోగా కొన్ని మార్పులతో శృంగార రాముడు తెరకెక్కింది.